అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో భారీగా మార్పులు ఏప్రిల్ 1 నుంచి భారీ మార్పులు అయితే రాబోతున్నాయి. సో ప్రతి ఉద్యోగికి పెరిగిన కనీస జీతం అయితే లెక్కల వేయబోతున్నారు. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుకు వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశంలో ఉద్యోగుల జీతభత్యాల నిబంధనల్లో భారీగా మార్పులు అయితే రాబోతున్నాయి. దేశంలో ప్రతి ఉద్యోగికి కూడా పెరిగిన కనీస జీతం లభిస్తుంది. సో ఏప్రిల్ 1, 2026 కొత్త ఆర్థిక సంవత్సరం నుండి భారతదేశంలో ఉపాధి రంగం మరియు ఆదాయపు పన్ను చట్టాల్లో గణనీయమైన మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. యాక్చువల్గా చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉన్న కొత్త ఉపాధి చట్టం మరియు బడ్జెట్లో ప్రకటించిన కొత్త నిబంధనలు ఉద్యోగుల జీతభత్యాల నిర్మాణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. 50% వేతన నిబంధన. కొత్త చట్టం ప్రకారంగా ఒక ఉద్యోగి యొక్క మూల వేతనం అతని మొత్తం జీతంలో కలిసి కనీసం 50% ఉండాలి. ఏం మారింది? ఇప్పటివరకు కంపెనీలు పన్ను ఆదా చేయడానికి మూల వేతనాన్ని తక్కువగా ఉంచి ఎక్కువ అలవెన్స్లను అందించేవి. కానీ ఇప్పుడు అలవెన్స్లు 50% కంటే ఎక్కువగా ఉండకూడదు. మూల వేతనం పెరిగే కొద్దీ మీ పీఎఫ్ మరియు గ్రాట్యుటీ కోతలు కూడా పెరుగుతాయి. చేతికి అందే జీతం తగ్గుతుందా? పీఎఫ్ కోత మూల వేతనంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ నెలవారీ చేతికి అందే జీతం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కానీ ఇది మీ పదవీ విరమణ పొదుపునకు మంచిది. కంపెనీ కూడా తమ పీఎఫ్ వాటాను పెంచాల్సి ఉంటుంది. గ్రాట్యుటీ ప్రయోజనం. కొత్త నిబంధనల ప్రకారంగా కొన్ని వర్గాలకు గ్రాట్యుటీ పొందడానికి ప్రస్తుతం ఉన్న 5 సంవత్సరాల కనీస సర్వీస్ కాలాన్ని తగ్గించే అవకాశం ఉంది. అలాగే మూల వేతనం పెరిగే కొద్దీ మీరు ఉద్యోగం విడిచిపెట్టినప్పుడు పొందే గ్రాట్యుటీ మొత్తం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక పని గంటలు మరియు సెలవులు. 4 రోజుల పని. వారానికి 48 గంటల పని పరిమితితో కంపెనీలు 4 రోజుల పని సంస్కృతిని అవలంబించడానికి అనుమతించబడ్డాయి. సో లీవ్ అండ్ క్యాష్మెంట్. సంవత్సరం చివరిలో మిగిలిపోయిన సెలవులను నగదుగా మార్చుకునే ప్రక్రియ కూడా సులభతరం చేయబడుతుంది. కనీస వేతనం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు జాతీయ కనీస వేతనం నిర్ణయించబడుతుంది. దీనివల్ల తక్కువ వేతనం పొందే కార్మికులకు మరియు గ్రామీణ ప్రాంతాల ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ నిబంధనలు అమలులోకి వచ్చినప్పుడు మీ కంపెనీ మీ కొత్త జీతం విభజన ఇవ్వవచ్చు. దాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయడం ముఖ్యమని చెప్పేసి ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది.